హలో, వెల్కమ్ టు కవీస్ కిచెన్. కవీస్ కిచెన్లో ఈరోజు చాలా బలవర్ధకమైన ఒక ఐటమ్ని చేసి చూపించడానికి వచ్చానండి. సో నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మన ఇండియాలో అత్యధికంగా కల్తీ అయ్యే ఐటమ్ మీకు తెలుసా? 68.3 అంటే గవర్నమెంటల్ లెక్కల ప్రకారమే 68.3 కల్తీ అవుతుందని లోకసభలోనే చెప్పడం జరిగింది. ఆ ఐటమ్ పాలు. మన నిత్య జీవితంలో పాలని లేకుండా మన డేని ఊహించుకోలేం కదా. పిల్లలకి పాలు తాగడానికి, ఎవరైనా వచ్చిన టీ పెట్టివ్వడానికి, పెరుగు, నెయ్యి, వెన్న, ఇలా పాలతో మన జీవితం చాలా ముడిపడింది. కానీ ఈ పాలే అత్యధికంగా కల్తీ అవుతున్నాయి. కొంతమంది స్వార్థం వల్ల కావచ్చు, ఎక్కువ ఆశించి, డబ్బు ఆశించి కావచ్చు, అండ్ సమ్టైమ్స్ గేదెలకి ఇంజెక్షన్స్ ఇచ్చి కూడా ఎక్కువ ప్రొడక్టివిటీ కోసం అలా చేయడం కూడా జరుగుతుంది. సో మరి ఇంకా కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ కూడా ఉంటుంది. అంటే పాలలో ఉన్న లాక్టోజ్ వల్ల పడకుండా వామిటింగ్స్, మోషన్స్ ఇలాంటివి కూడా అవుతూ ఉంటాయి. మరి ఇలాంటి వాళ్ళకి బెనిఫిట్స్, పాల బెనిఫిట్స్ అందాలి అంటే మనం ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఉందండి. పాల కన్నా అత్యధికంగా 10 times ఎక్కువ కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ విలువలున్న ఐటమ్ మనకి ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. నువ్వుల పాలు. నువ్వుల పాలు. అదేంటి, నువ్వులతో నువ్వులుండలు తెలుసు, నువ్వుల పొడి తెలుసు, రకరకాలుగా తెలుసు, కానీ మరి నువ్వుల పాలు తెలుసా అని ఆలోచిస్తున్నారా? ఎస్ అండి, నువ్వుల పాలు చాలా 15 రూపాయలకి లీటర్ తయారవుతుంది. మన మామూలు పాలు 50 to 70 రూపీస్ ఉంటాయి కదా, బట్ నువ్వుల పాలు కేవలం 15 రూపాయల్లో తయారవుతాయి లీటర్. సో మీకు ప్రొసీజర్ చెప్తాను. ఇది నువ్వుల్ని మనం మార్నింగ్ ఈరోజు 7 o'clock, ఈరోజు 7కి నానబెట్టుకోవాలి లీటర్ వాటర్లో. ఇలా నానబెట్టుకున్న నువ్వుల్ని మళ్ళీ ఈవినింగ్ 7 o'clockకి తీసేసి ఇలా మనం ఒక కాటన్ క్లాత్లో మనం ముల్లె కట్టుకోవాలి. మొలకలు రావాలన్నట్టు. మొలకలు వస్తే ఏం జరుగుద్ది అంటే, మొలకలు రావడం వల్ల మనం బట్టలో కట్టినప్పుడు ఆక్సిడేషన్ ప్రక్రియ జరుగుతుంది ఇందులో. అంటే ఇందులోని వాటర్ కంటెంట్ అంతా పోయి కూడా, అంటే ఒలివోఫోరిన్స్ అనేవి ఇందులో ఉంటాయి. నీరు శాతం మొత్తం ఇందులోంచి పోయి ప్రోటీన్గా మారి జీవనక్రియ స్టార్ట్ అవుతుంది. ఇందులో మనం ఆ ముళ్ళలో ఆరబెట్టినప్పుడు ఆక్సిజన్తో చర్య జరిపి ఆక్సీకరణ ప్రక్రియ జరిగి ఇందులో ఉన్న నూనె కణాలన్నీ కూడా పాల కణాలుగా మారుతాయి. సో వీటిని మనం ఏం చేద్దాము అంటే, నేను ముందు రోజు నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇవి 50 grams కొలత. 50 gramsకి 1/2 లీటర్ వాటర్లో నానబెట్టాను. మళ్ళీ ఆరబెట్టినప్పుడు కాటన్ క్లాత్లో ఆరబెట్టినప్పుడు ఆ నీళ్ళని పక్కన పెట్టాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ నీళ్ళని మనం ఇందులో గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. సో ఈ వాటర్ని పోసుకొని, అవే వాటర్ వాడినా మంచిదే, లేదంటే మనం ఫ్రెష్ వాటర్ అయినా తీసుకోవచ్చు. మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ఆ పాలలాగే తెల్లగా వస్తాయండి. చాలా ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది, ఇంత బాగా అవుతాయా అనిపిస్తుంది. సో మళ్ళీ కొన్ని వాటర్ పోసుకుంటూ మనం ఇలా చూడండి. అంటే 10 times ఎక్కువ కాల్షియం. మనం పాలు తాగేదే కాల్షియం కోసం, అంటే పోషకాల కోసం కదా. మరి నువ్వుల పాలలో ఎక్కువ దొరికినప్పుడు తాగడానికి ఇబ్బంది ఏం లేదు కదా. సో పిల్లలు కాస్త నువ్వుల స్మెల్ వస్తుంది అనుకునే వాళ్ళకి రాకుండా ఉండడానికి కూడా ఒక ప్రక్రియ ఉంది. సో మనం
ఇందులో ఇప్పుడు మనం జల్లి గంటలు వేసుకొని ఈ నువ్వుల పిప్పిని కూడా మళ్ళీ మనం వాడుకోవచ్చండి. కూరల్లో వేసుకోవచ్చు, ఓపికంటే చిక్కీ చేసుకోవచ్చు. చూసారా? సో సేమ్ పాలలాగే మనకి తయారైపోతుంది. సో ఇలా మనం దీన్ని వడగట్టుకుందాం. మనం ఇలా వడగట్టుకొని ఈ పిప్పి కూడా మనకి వేస్ట్ అవ్వదండి, మళ్ళీ మనం కర్రీస్లో వాడుకోవచ్చు, చిక్కీ చేసుకోవచ్చు. కర్రీస్లో బెటర్ అన్నిటికన్నా, నేనైతే కర్రీస్లోనే వేసేస్తుంటాను. సో నువ్వుల పొడి లేకుండా మేమైతే కర్రీ చెయ్యమండి, కూర వండము. నువ్వుల పొడి అయిపోతే కొబ్బరి పొడి, నువ్వుల పొడి, పల్లి పొడి ఇవన్నీ కూడా మనకి చాలా పోషక విలువలు ఉన్నవి. సో కర్రీకి టేస్ట్ వస్తాయి కర్రీస్కి. సో ఇప్పుడు మనం దీనిని ఇప్పుడు మనకు చూడండి ఎంత చిక్క పాలు, తెల్లగా సేమ్ పాలలాగే ఉన్నాయి కదా. సో ఈ పాలని మనం వేడి చేసుకోవాలి. ఇలాగైనా తాగొచ్చు లేదా వేడి నువ్వుల స్మెల్ కొంచెం ఉంటుంది, ఇలా తాగితే నువ్వుల స్మెల్ ఇబ్బంది ఏం లేదనుకున్న వాళ్ళు తాగేయచ్చు. లేదంటే మనం ఇలా డబుల్ బాయిలర్ పద్ధతిలో అంటే డైరెక్ట్ వేడి చేస్తే ఇవి విరిగిపోతాయి. సో మనం ఈ పాలు వేడవ్వాలి, నీళ్ళు వేడైన తర్వాత ఈ పాలని ఇందులో పెట్టి ఈ బౌల్ని పెట్టి వేడి చేయాలి. సో మనం ఈ పాలని డబుల్ బాయిలర్ విధానంలో ఇందులో పెట్టుకుందాం, వేడి చేద్దాం. సో ఇవి వేడవుతాయండి. సో మళ్ళీ ఒక్కసారి నేను మీకు మొత్తం ప్రొసీజర్ చూపిస్తాను. వేడయ్యేంత లోపల మనకి పాలు 15 రూపాయల్లో లీటర్ పాలు తయారయ్యే విధానము. 12 గంటలు నువ్వుల్ని 50 గ్రాముల నువ్వులకి 1/2 లీటర్ నీళ్లు పోసుకొని నానబెట్టుకొని ఆఫ్టర్ 12 అవర్స్ మళ్ళీ ఆ నీళ్ళని పక్కన పెట్టేసుకొని వాటిని ఒక కాటన్ వస్త్రంలో ముల్లె కట్టుకోవాలి మొలకలు రావడానికి. ముల్లె కట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ నీరు అనేది మన నువ్వుల్లోకి వెళ్ళిపోతుంది కదా. సో దాంట్లో ఒక జీవనక్రియ ప్రోటీన్గా మార్చడానికి అంటే ఆక్సిడైజేషన్ స్టార్ట్ అయ్యి ఆరబెట్టినప్పుడు ఆక్సిజన్తో చర్య జరిపి నువ్వులు ఆక్సీకరణ ప్రక్రియ జరిగి అందులో ఉన్న నూనె కణాలు, నువ్వుల్లో ఉన్న నూనె కణాలన్నీ కూడా పాల కణాలుగా మారుతాయి. సో దీనివల్ల మనకి చాలా 10 టైమ్స్ కాల్షియం, పాల కన్నా 10 టైమ్స్ కాల్షియం అందుతుంది. ప్రోటీన్స్, కాపర్, కాల్షియం, జింక్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా మన శరీరానికి అందుతాయండి. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఒక స్పెషాలిటీ అన్నమాట మనకి ఇందులో దొరుకుతాయి. సో పాలు వేడి అవుతున్నాయి, మంచి కమ్మటి వాసన వస్తుందండి రియల్లీ. సో ఇప్పుడు మన షుగర్ బదులుగా బెల్లం వేసి తాగుదాం. నేను టేస్ట్ కూడా చూపిస్తాను మీకు. సో అత్యధికంగా కల్తీ అయ్యే ఐటెం పాలు. మరి ఆ అడల్ట్రేషన్ని తప్పించుకోవడానికి మన అందుబాటులో ఉన్న మరి నువ్వులు కూడా అడల్ట్రేషన్ అవుతాయి అని మీకు డౌట్ రావచ్చు. మనం స్పెషల్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా పండించిన నువ్వుల్ని తీసుకొని తెచ్చుకోవచ్చు. సో 15 రూపీస్లో 50 ఎక్కడ 15 ఎక్కడ కదండి. సో 10 టైమ్స్ మోర్ కాల్షియం ఉన్న పాలని మన ఫ్యామిలీకి ఇవ్వడంలో మదర్ ఎప్పుడు రెడీగా ఉండాలి కదా. సో అయిపోయిందండి, పాలు వేడైనాయి. నేను కొంచెం వెయిట్ చేద్దాం, నేను టేస్ట్ చేసి చెప్తాను. కొంచెం వేడిగా ఉన్నాయి. సో నువ్వుల పాలు, దీన్ని పెరుగు కూడా తోడేసుకోవచ్చు. మనం పెరుగు తోడు పెట్టుకుంటే కూడా చక్కగా పెరుగు అవుతుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తక్కువ రేట్లో అత్యధికమైన లాభాలున్న పాలని మీ ఇంట్లోనే తయారు చేస్తారు కదా. సో ఎక్సలెంట్ అండి, చాలా టేస్టీగా ఉన్నాయి పాలు. సో మీరు కూడా ట్రై చేయండి, నాకు కామెంట్స్ రూపంలో మీరు చెప్పండి, మేము కూడా చేస్తాము అని ప్రామిస్ చేయాలి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవీస్ కిచెన్. మరెన్నో ఇలాంటి హెల్దీ రెసిపీస్తో మీ ముందుంటుంది కవీస్ కిచెన్. థ్యాంక్ యూ.